ఓకే. సో నేను ఇప్పుడు ఎక్లిప్స్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసి సో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నాం, అందులో జావా ప్రోగ్రామింగ్, సో డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సో డిజైనింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఆఫ్టర్ దట్ డేటాబేస్తో ఇంటరాక్షన్ ఎలా అనేది చూద్దాం. సో ఎక్లిప్స్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, డబల్ క్లిక్ ఆన్ ఎక్లిప్స్ ప్లాట్ఫామ్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సో నా సిస్టంలో నేను ఆల్రెడీ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఐకాన్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ హియర్. ఓకే, సో ఇది ఓపెన్ చేసిన తర్వాత సో ఇట్ ఆస్క్ ఫర్ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టోర్ యువర్ ప్రాజెక్ట్స్. సో ఇది మీరు ఎక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది. సో నేనైతే జీ డ్రైవ్లో ఎక్లిప్స్ అనే ఫోల్డర్లో సో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్టోర్ చేసుకుంటాను. సో యూ కెన్ ఆల్సో క్రియేట్, మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఫైల్. బ్రౌజ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సో ఎనీవేర్ ఒక దగ్గర సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో ఎక్లిప్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేనైతే జీ డ్రైవ్లో ఎక్లిప్స్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత సో లాంచ్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆల్రెడీ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంచాను కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఓకే, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, కొత్త న్యూ వెబ్ అప్లికేషన్, న్యూ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. ఫైల్ న్యూ ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. ఫైల్ మీద మళ్ళీ ఒకసారి ఫైల్ న్యూ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో దెన్ ఇట్ విల్ గివ్స్ ద ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో ప్రాజెక్ట్ నేమ్ మీరు ఇచ్చేసేయండి. ఏదైనా ఒక నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్ cms.com, contactmanagement.com, system.com, contactmanagementsystem.com అని చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ నేమ్ని క్రియేట్ చేస్తాను. బై డిఫాల్ట్ నేను టార్గెట్ రన్ టైం ఏ సర్వర్లో రన్ చేస్తాను అనుకుంటున్నానంటే అపాచీ టామ్క్యాట్ 9.0. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసేసుకోవాలి ముందుగానే, ఎక్లిప్స్ కన్నా ముందు ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో యూ మస్ట్ కాన్ఫిగర్. సో కాన్ఫిగర్ చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దిస్ ఇస్ ద యువర్ సోర్స్ ప్యాకేజ్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, సో దెన్ మీకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఎక్కడ చూసుకోవాలి అంటే విండోస్లో సో వ్యూకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అనే విండోని మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓకే, గో టు ద విండో, సో వ్యూ, ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. సో ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఫస్ట్ సైట్, దిస్ ఈజ్ అవర్ సైట్, అవర్ వెబ్సైట్. సో ఇందులో మీరు కొత్తగా ఏమైనా HTML ఫైల్స్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది మన ప్రాజెక్ట్ తలక అనాటమీ అంటారు. సో అనాటమీలో సో SRCలో మెయిన్ అనే ఫోల్డర్ ఉంటుంది, అందులో జావా ఫోల్డర్ ఉంటుంది. జావా ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి, సెపరేట్ ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి. వెబ్ యాప్లో యూ కెన్ హ్యావ్ ద JSP ఫైల్స్, HTML, ఇంకా అదర్ కోడింగ్ ఏమైనా ఉంటే మనం రాసుకోవచ్చు. సో ముందుగా మన ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అనుకున్నట్టయితే మన ప్రాజెక్ట్కి ఫస్ట్ ఒక పేజ్ అనేది ఎక్స్పియర్ అవ్వాలి కదా. ఆ పేజ్ని index.html అని చెప్పి అంటాం. అంటే మన ప్రాజెక్ట్ని రన్ చేస్తే అందులో index.html అనే పేజ్ ఉందా లేదా అనేది వెతుక్కుంటుంది. వెతుక్కొని వెళ్ళి సో ఆ పర్టికులర్ ఫైల్ని మాత్రమే ఓపెన్ చేస్తాం. సో స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనం index.html అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ రైట్ క్లిక్ చేయాలి, మన ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేయాలి, న్యూ HTML ఫైల్ మీద సెలెక్ట్ చేయాలి. ఓకే, ఎలాగా HTML ఫైల్ ఎలా యాడ్ చేసుకోవాలి, రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, న్యూ HTML ఫైల్ అండ్ దెన్ సో ఈ HTML నేమ్ ఒక ఏదైనా ఏంటని ఇస్తాం, index.html. ఏది బట్టి అది ఇవ్వచ్చు అకార్డింగ్ టు ద ఫార్మ్స్ని బట్టి. బట్ ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది ఫస్ట్ టైము index.html. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్.
So it will add index.html to your website. Okay, so the index.html lo, so I want to create a screen like this. Screen నాకు ఇలా కావాలి. నేను div panels ని యూజ్ చేయకుండా ఈ పైన ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేసుకుంటాను అంటే ఇక్కడ బ్యానర్ ఒకటి ఏదో ఒక కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక బ్యానర్ రావాలి. ఈ సైడ్ నేను ఒక ఇమేజ్ ని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఐ విల్ పుట్ ఎ ఇమేజ్. సో ఇక్కడ ఏంటి అంటే సో లాగిన్ బటన్ అండ్ రిజిస్టర్ బటన్ అనేది పెడదామని నా ఉద్దేశం. సేమ్ టెంప్లెట్ ని యూజ్ చేస్తాను. ఒక టెంప్లెట్ లా తయారు చేసుకుంటాను. ఇందులోని index.html లో ఈ పర్టికులర్ డిజైన్ ని నేను క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఇక్కడ కోడ్ రాయాలి. రాసేటప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈస్ లైక్ ఏ టేబుల్. ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి? దిస్ ఇస్ ద ఫస్ట్ రో అండ్ దిస్ ఇస్ ద సెకండ్ రో. సో 2 రో. సెకండ్ రోలో ఐ హ్యావ్ 2 కాలమ్స్. ఫస్ట్ రోలో మాత్రం ఒకే కాలం ఉంది. సో అక్కడ కాలమ్ స్పాన్ చేసుకోవాల్సి ఉంది. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ని డిజైన్ చేస్తాను. ఓకే, ఈ టేబుల్ అనేది ఇక్కడ రాసే టేబుల్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఎంటైర్ పేజ్ని ఆక్యుపై చేసేయాలి. మొత్తం HTML వెబ్ పేజ్ ఆక్యుపై చేయాలి. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద టేబుల్ హియర్. టేబుల్ అనేది ఇక్కడ రాస్తున్నాను. బాడీలో ఎలా రాస్తానో చూడండి. టేబుల్. ఓకే, సో టేబుల్ అనేది కంప్లీట్గా వెబ్ పేజ్ ఆక్యుపై చేయాలి అంటే విత్ ఈక్వల్స్ టు 100%. సో జనరల్గా మనం డివిజన్స్ యూజ్ చేయొచ్చు, బట్ టేబుల్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, నౌ నెక్స్ట్ టేబుల్ రోని క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ టేబుల్ రో ఒకే సెల్ ఉంది, కానీ నేనేం చెప్పాను కాలమ్ స్పాన్ పెట్టుకోండి అన్నాను. ఫస్ట్ టేబుల్ రోలో ఒకే సెల్ ఉంది. ఐ వాంట్ టు పుట్ కాలమ్ స్పాన్, ఎందుకంటే సెకండ్ టేబుల్ రోలో రెండు సెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మర్జ్ చేయాలి బై యూజింగ్ కాల్ స్పాన్ ఈక్వల్స్ టు 2 అని పెడతాం. ఎందుకంటే సెకండ్ టేబుల్ రోలో 2 సెల్స్. ఈ టేబుల్ రోలో ఐ హ్యావ్ 2 సెల్స్. టేబుల్ డేటా. ఓకే, టేబుల్ డేటా. ఓకే, 2 సెల్స్. ఫస్ట్ టేబుల్ రోలో ఒకటే సెల్ ఉంది. సో ఇక్కడ నేను బ్యానర్ ప్రొవైడ్ చేద్దామని ఇక్కడ ఐ విల్ ప్రొవైడెడ్ యూ ద 2 సెల్స్. 2 సెల్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ సెల్ తలక విత్ 40% పెట్టుకున్నాం. విత్ ఈక్వల్స్ టు 40%. సో ఇక్కడ విత్ వచ్చేసి 60% పడుతుంది. సెకండ్ సెల్ తలక విత్ అంటే కంటెంట్. ఇక్కడ ఇమేజ్ పెట్టుకుందామని ఇక్కడ కంటెంట్. సో విత్ ఈక్వల్స్ టు 60%. ఓకే, సో ఈ విధంగా మనం ఒక డిజైన్ని ప్రొవైడ్ చేసాం. రైట్ నౌ డిజైన్ని ప్రొవైడ్ చేసాం. సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ సెల్లో ఫస్ట్ టేబుల్ రోలో ఫస్ట్ సెల్లో నేను div అనే ప్యానల్ రాస్తాను. ఈ div అనే ప్యానల్ సెంటర్ అలైన్మెంట్లో సెంటర్లో ఏం చేస్తాను అంటే h1 అనే ట్యాగ్ని యూజ్ చేసి ఈ h1 అనే ట్యాగ్లో కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని రాస్తాను. ఓకే, సో కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, స్మాల్ లెటర్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ ప్యానల్ ఫస్ట్ టేబుల్ రోలో ఒకే సెల్ ఉంది, దాన్ని మర్జ్ చేశాను. 2 సెల్స్ లోని మనకి కలిపి మర్జ్ అయ్యి కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కనిపిస్తుంది. సెంటర్లో కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా. సో యూ కెన్ డౌన్లోడ్ అన్ ఇమేజ్. సో యూ కెన్ డౌన్లోడ్ అన్ ఇమేజ్ అండ్ ప్లేస్ ద ఇమేజ్ హియర్. సో ఏదో ఒక ఇమేజ్. సో ఐ విల్ an image download. So I have an image.
కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇమేజ్ ఒకటి ఉంది సిఎంఎస్ అనే పేరు. సో అది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాం. ఎస్, ఈ ఇమేజ్ నేను అక్కడ ప్లేస్ చేస్తాను మన వెబ్సైట్లో. ఇక్కడ కాపీ చేసుకున్నాం, కాపీ హియర్ అండ్ దెన్ సో మన ఎక్లిప్స్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో యూ కెన్ క్రియేట్ యువర్ ఫోల్డర్. వెబ్ యాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఇమేజెస్, అందులో మనం ఇమేజ్ పేస్ట్ చేసుకుంటాం. ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఎక్కడ, వెబ్ యాప్లో. దీంట్లో పేస్ట్ చేస్తున్నాను నా ఇమేజ్, డౌన్లోడెడ్ ఇమేజ్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి దాని పేరు కూడా సిఎంఎస్ అనే రాశాను, సిఎంఎస్. సో ఇది ఈ 40% విత్లో ఈ ఇమేజ్ని పేస్ట్ చేస్తాను. అలాగా ఐఎంజీ ట్యాగ్ యూజ్ చేసి ఐఎంజీ, ఓకే, IMG and SRC equals to source equals to, you can provide the source, that is images లో మనకి cms.jpg ఇమేజ్ అనేది మనకి ఉంది సోర్స్. హైట్ విత్ కూడా ప్రొవైడ్ చేద్దాం. హైట్ వచ్చేసి ఐ విల్ ప్రొవైడ్ యూ 300 పిక్సెల్స్ అండ్ విత్ వచ్చేసి ఒక 500 పిక్సెల్స్ ప్రొవైడ్ చేద్దాం. సో ఇక్కడికి ఇమేజ్కి వచ్చేసేద్దాం. ఓకే, సో ఒకసారి మన డిజైన్ చూద్దాం. కంట్రోల్ సేవ్ ఇట్. దీనికి సిఎస్ఎస్ కూడా అప్లై చేయాలి. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ని డైరెక్ట్గా రన్ చేయాలి అనుకున్నట్టయితే సో దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్, రన్ ఆన్ సర్వర్. సో సర్వర్ని సెలెక్ట్ చేసుకున్నాం. Click on next and then click on finish. Click on finish. సో ఓకే, సో ఇది ఎలా వచ్చిందంటే పైన ప్యానల్లో కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, ఈ సైడ్ ప్యానల్లో మనకి ఏంటి అంటే ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. సో రైట్ సైడ్ ఏరియాలో మనం ఏం చేస్తాం, లాగిన్ ఒక బటన్, లాగిన్ రిజిస్టర్ అనే ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తాం. లాగిన్ అయితే లాగిన్, రిజిస్టర్ అయితే రిజిస్టర్. ఓకే, మీన్ వైల్ దీనికి సిఎస్ఎస్ అప్లై చేయాలి. సిఎస్ఎస్ ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఇదే పేజ్కి సేమ్ అన్నిటికీ ఒకే సిఎస్ఎస్ అప్లై చేద్దాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అప్లై చేద్దాం. అన్ని పేజెస్కి సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే ఓకే, సో లెట్ మీ క్లోజ్ దిస్. ఇది క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి ఇప్పుడు మన ప్రాజెక్ట్కి సిఎస్ఎస్ యాడ్ చేస్తాం. ఓకే,